ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఇదే ముందు మన వాక్యంలో ఏం నేర్చుకోబోతున్నామంటే, మనం ఏదైనా ఒక వస్తువును మనం కొనుక్కున్నాం అనుకోండి, ₹1 పెట్టి కానీ కొన్నా కూడా సరే, ఒక చాక్లెట్ అయినా కూడా సరే, అది టేస్ట్ అయితే బాగుండాలని కోరుకుంటాం. లేకపోతే ఒక వస్తువు, ఒక మొబైల్ ఫోనే కొన్నాం అనుకోండి, దాని మంచి ఫీచర్స్ ఉండాలని, అది మనకు ఉపయోగపడాలని మనం కోరుకుంటాం. అలాగే మనం కూడా విలువ పెట్టి కొనబడిన వారమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు శిలువ మీద తన రక్తాన్ని కార్చి మనలను తన సొంత రక్తంలో కడిగి మనను తన రక్తాన్ని క్రయధనముగా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఉండాలి? ఎలాగైతే మనం కొనుక్కున్న మొబైల్ ఫోనో, టీవీయో, ఫ్రిడ్జో, వాషింగ్ మిషనో మనకు ఉపయోగకరంగా ఉండాలని మనం కోరుకుంటున్నామో, అలాగే మనల్ని రక్తం పెట్టి కొన్న ఆ దేవునికి కూడా మనం కొంచెం ఉపయోగకరంగా ఉండగలగాలి. దేవుని కృపను బట్టి మీ అందరికి కూడా చెప్పే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అనేక మంది చూసే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేస్తున్న పనుల్లో దేవుడి గురించి కానీ చెప్పగలిగినట్లయితే, దేవుడికి ఉపయోగకరంగా ఉండగలిగినట్లయితే దేవుడు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఒక వస్తువు మనకు ఉపయోగపడిందంటే దాన్ని చూసి మురిసిపోతూ ఉంటాం, ఇది చాలా బాగా పనిచేస్తోంది అని, దీని పర్ఫార్మెన్స్ బాగుంది అని. అలాగే దేవుడు కూడా మనం చూసి సంతోషించి మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన సమయంలో మనకి నీతి కిరీటం అందిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఉపయోగకరంగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.